నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ప్రజలకు మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ వారి మాయమాటలు మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బషీరాబాద్ మండల పరిధిలోని నల్లగా, కాసింపూర్, మంతటి గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోతున్న ప్రజల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆనాడు ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేస్తే మరోసారి మోసపోవడం ఖాయమని తెలిపారు. కావున వచ్చే నెల మే 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలతో విజ్ఞప్తి చేశారు. మహత్తరమైన కార్యాలు పట్టుకుంటూ చాలా అభివృద్ధి చేసినటువంటి శ్రీ పైలట్ రోడ్డు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర స్థాయిలో తనదైన స్టైల్లో ఉన్నటువంటి నాయకులు శ్రీ శ్రీశైల్ రెడ్డి గారికి, అదేవిధంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ శ్రీ రాజు గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మనమందరం ఈరోజు ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల సందర్భంగా ఇక్కడ ముందు ఉన్నాము. మరి మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి తగినటువంటి మనిషి ఇప్పుడు మీ బడుగు బలహీన వర్గాల పార్టీకి తన శైలిలో మనకు సేవలు అందించడానికి వచ్చినటువంటి పార్టీ నాయకుడు. ఒకప్పుడు మన జిల్లా స్థాయిలో, పూర్వం రంగారెడ్డిలో జిల్లా స్థాయిలో 93 కులాల పార్టీకి ఏర్పాటు చేసి బీసీ వర్గాల వారికి అండదండలు చూపిస్తూ వారికి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు తాను సహకారం అందిస్తూ మనందరికీ ఆదుకున్న మహానుభావుడు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారు. మరి ఆ నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చివరిలో ఎన్నికల్లో నిలబడ్డారు. కాబట్టి మనము ఇటువంటి నాయకులకు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ నుంచి మనం ఎంత మోసపోయినామో ప్రతి ఒక్కరికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఈ తెలియని విషయం అయితే ఏం లేదు, ఏమి చేయలేకపోయిండు. అదేవిధంగా మహిళలకు 2000 ఇచ్చి మనం ఆదుకుంటాం, పెన్షన్ ఇచ్చని చెప్పి అన్నారు గృహలక్ష్మి కింద. అది కూడా లేదు. పోనీ అదన్నీ ఉన్నదా? వచ్చే ముసలి ఏమైనా వృద్ధాప్య పెన్షన్ వంటలకు ఏమైనా ఉన్నాయా? అవి లేవు. వీళ్ళకు ఉన్నదా? అది లేకుండా పాయ్. ప్రతి మాట, ప్రతి విషయాన్ని తీసుకుంటే వాళ్ళు చేసినటువంటి ఏపీ లేదు, సున్నా. మరి అట్లాంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసి చాలా మోసపోయినామని చెప్పి మీ అందరూ తెలుసుకుంటూ, ఇలాంటి వాళ్లకు మనం ఓటేస్తే మనమే పాటు చేసుకున్నట్లు వాళ్ళు అవుతాము. అందుకు దయచేసి మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మనము ఒక మహోన్నతమైన నాయకుడిని కోల్పోయాం. మరి గత 50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క మంది అభివృద్ధి చేసిన బీఆర్ ప్రభుత్వానికి రోడ్డుకి దగ్గర సందర్భంగా ఇదే ప్రాంతం చూస్తే బ్రహ్మాండంగా మనం రోడ్లు వేసుకున్నాం. ఆడ మన జాతర కాడ పైగా నిధులు కూడా 5 లక్షల రూపాయలు కూడా మీటింగ్ బిడ్డగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసిన, ఎవరు కూడా మోసపోకండి. కాంగ్రెస్ వాడు అన్ని జూట మాటలు చెప్తుండు అని చెప్పి గిట్లనే చెప్పిన. మీకు ఏం చెప్పినా, కాంగ్రెస్ కి ఓటు వస్తే కరెంటు వాయే, నీళ్లు వాయే, రైతు బంధు వాయే, రైతు బీమా పాయే, కళ్యాణ లక్ష్మి పాయే, పింఛన్లు పాయే అని చెప్పి నేను మీ బిడ్డరా మీకు అందరికి చెప్పినా లేదా? చెప్పినా అమ్మలు చెప్పినా కదా. కానీ ఆ రోజు కొంతమంది నన్ను నమ్మిరు, కొంతమంది ఏమో ఆ మోసగాడు చెప్పిన మోసానికి ఇక నమ్మి మోసపోయారు. ఈరోజు చూస్తే కరెంటు లేదు,
మన హయాంలో గత 10 సంవత్సరాలుగా ఎట్లుండే కంటి రెప్పపాట కరెంటు పోయిన దాఖలాలు లేవు. మరి పొలాల కాడ మన రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పొలాలకు నీళ్లు పెట్టుకునేటోళ్ళు. అంతేకాదు తాగనికి మనకి ఎన్నడూ నీటికి ఇబ్బంది కాలే 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అమ్మా, వస్తలేవు. అంతేకాదు ఈరోజు మనకు గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు. నిన్ననే నేను బషీరాబాద్లో కొన్ని ఊర్లు తిరుగుతుంటే అమ్మలు అక్కలు మొత్తం సిలిండర్లు రోడ్ కాడ తెచ్చిపెట్టిరు. ఏంది అమ్మలు ఇక్కడ సిలిండర్లు తెచ్చిపెట్టుకున్నారంటే గ్యాస్ బండి వస్తుంది నాయన అన్నారు. మళ్ళా ఎంత కడుతున్న గ్యాస్ బండి కంటే ఆ ముండబోయ వాడు 500కే ఇస్తా అన్నాడు. ఆ నోట్ల మనువయ్య ఈ కాంగ్రెస్ వాడు 1000 రూపాయలు తీసుకుంటుండ ఆయన మాకు మనందరినీ మోసం చేసిండని చెప్పి ఆ ఊర్లో మనోళ్ళకి అందరు చెప్తున్నారు, అందరు మహిళలు అందరు. అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే మరి రైతుల పరిస్థితి, నేను ఈ రోజు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు తాండూరు మండలం నుంచి నా దగ్గరకు ఒక రైతు వచ్చిండు. బోరు నేను